శ్రీ జగన్నాథ రథయాత్ర 2025 ప్రారంభం. భక్తి, భద్రత, భవ్యత కలయిక. పూరీ నగరంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర 2025 ఘనంగా ప్రారంభమైంది. లక్షలాదిగా వచ్చిన భక్తులు శ్రీ జగన్నాథస్వామి, బాలభద్రుడు, సుభద్రమ్మల రథాలను గుండిచా ఆలయం వైపు లాగారు. 3 రథాలు, నంది ఘోష, తాళధ్వజ, దర్పదలన గ్రాండ్ రోడ్ మీదుగా ముందుకు సాగాయి. భద్రత కోసం 10,000 మందికి పైగా పోలీసుల బలగాలు, సీసీటీవీలు, డ్రోన్ల, ఏఐ పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రతి చోటా విజ్ఞతగా వ్యవహరించారు. పూరీ నగరం రంగులతో రంగులాడింది. 70,000 చదరపు అడుగుల ప్రదేశంలో ఒడియా సంప్రదాయంలోని జోటి, చిత, కళలతో గ్రాండ్ రోడ్ను అలంకరించారు. ఆలయ ప్రవేశ ద్వారాలను 3,000 కిలోల పుష్పాలతో అలంకరించడం భక్తులను అలరించింది. భక్తుల మధ్య ఓ వ్యక్తి అస్వస్థతకు గురవ్వగా వైద్య బృందం వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించింది. అహ్మదాబాద్ రథయాత్రలో ఏనుగుల కలకలం. అహ్మదాబాద్లో 148వ రథయాత్రలో ప్రోకేస్యోన్లో పాల్గొన్న ఒక మగ ఏనుగు ఆకస్మికంగా పరుగులు పెట్టింది. ఖడియా ప్రాంతంలో ఈ ఘటన జరిగినప్పుడు ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు ట్రాంక్విలైజర్ ఉపయోగించి ఏనుగును నియంత్రించారు. ప్రొసెషన్లోని మరో 3 ఏనుగులను అక్కడి నుంచి తొలగించారు. తర్వాత కార్యక్రమాన్ని భద్రతతో కొనసాగించారు. ఇతర నగరాలు, దేశాల్లో కూడా ఘనత. సూరత్ నగరంలో ఏకంగా 7 రథయాత్రలు జరిగాయి. ప్రధాన యాత్ర 13 కిలోమీటర్ల దూరంలో సాగింది. కోల్కతాలో ఇస్కాన్ యాత్రలో క్యూఆర్ కోడ్ ట్రాకింగ్ మొదలుపెట్టారు. దిఘా, పశ్చిమ బెంగాల్లో కొత్తగా నిర్మించిన 65 మీటర్ల ఎత్తుగల జగన్నాథ ఆలయం నుంచి తొలిసారి రథయాత్ర జరిగింది. అమెరికాలో ఫ్రెమాంట్, హ్యూస్టన్, సాన్ ఆంటోనియో వంటి నగరాల్లో కూడా రథయాత్రలు జరగనున్నాయి. భక్తి, భద్రత, భవిష్యత్తు. ఈ సంవత్సరం రథయాత్ర భక్తి శ్రద్ధతో పాటు సాంకేతికత, భద్రతా చర్యల సమన్వయంతో నడిపించబడింది. ఇది కేవలం ఉత్సవం కాదు, మన సంస్కృతికి జీవన శక్తిని నూర్చే పండుగ. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.